ఆయన చూసి అందరూ వచ్చి మేము వస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పేసి నేను మీ అందరితో చెప్తాను. ఏ ప్రాంతంలో వెళ్ళండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నాది రూరల్ కాన్ఫరెన్స్. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతుంది. 11 ఎలా ఉందండి పరిపాలన? ఎలా ఉంది? అసలు ఏమీ లేదు కదా. ఏ రకంగా ప్రజలకి ఏ రకమైన సహకారాలు లేవు కదా. పేదోడికి లేదు, పెద్దోడికి లేదు, చిన్నోడికి లేదు. సమర్థత కేంద్రం కూడా చేతులు ఉంది కదా. అయ్యారా ఏది చేయాలంటే చేయగలగాలి, చేయలేకపోతుంది పాపం. మరి ఏంటో తెలియదు. గతంలో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేయకపోవడం వల్లే అవి సరి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అంటున్నాడు. దానికి ఏమంటారు? ఎన్ని వచ్చిందండి వేయండి. ఫలానా దానివల్ల తప్పు, ఫలానా 20,000 కోట్లు దాన్ని పెట్టేశాడు, దానివల్ల మనం ఏం పోర్చలేకపోయాం, లేకపోతే 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు అప్పులు చేశాడు, అవి మేము తెరలేకపోతున్నాం అంటే అది ఒక పద్ధతి. ఇంతకన్నా తక్కువ అప్పు తెచ్చాడుగా, ప్రజలందరికీ అందించాడుగా, అన్ని రకాలుగా అందించాడు కదా. చిన్నోడు కానీ పెద్దోడు రకం. ఆడు చిన్న వయసుడు, పెద్ద వయసులో రాజశేఖర్ రెడ్డి ఒక దేవుడు మామూలుగా ప్రజానీకం. ఆ తర్వాత ఇవి కూడా అంతకుముందు ఎదవని జనం అంటే అన్నారేమో కానీ ఈవిడ ఒక దేవుడు అయ్యాడు ప్రజలు. అది మాత్రం చిన్నోడైనా సరే బాగా పరిపాలన చేశాడు. బాగా బాగా. మరి చంద్రబాబు అయ్యాను గుండా ఇది లేదు. గుండా అని అందరూ రోమరు. కానీ ఆడు జగన్ ఎక్కాక గుండా అనేది కాదు. గుండా అనేది ఎక్కడ జరగనిలా. ఇవాళ ఎట్టని చూశారుగా అసలు ఎంత జరుగుతుందో ఘోరం. అన్ని చోట్ల పదవిలో ప్రజలు అందరం కలిసి పదవి ఇచ్చాం. ఆ పదవిని పడగట్టకూడదుగా, కార్యక్రమం జరగనియాలిగా. తప్పు చేస్తే నిలబెట్టు, ఇవి చేయాలి అని నిలబెట్టు, తప్పు లేదు. కానీ అసలు ఊరికే ఎత్తుకుపోవటం, పడగొట్టడం ఇది ఎంత తప్పు. ఇవాళ పైన అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద పడుతుంది. ఎఫర్స్ అంతా మోడీ మీద పడిపోతుంది. ఏ తప్పు చేసినా మోడీ కొన్ని రాష్ట్రాల్లో హిందూ మతంలో మంచి భక్తి ఉన్నట్టుగానే మామూలుగా భక్తిగానే ఉంటున్నాడు. అటువంటి ఆయన మీద ఇవన్నీ పడిపోతున్నాయిగా. అది నేరమేగా. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చాలా నేను పథకాలు అమలు జరిగే విధంగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు కదా. ఎలా ఉండదు? లేదండి, అసలు ఆయన ఏం చేయలేకపోతున్నాడుగా. ఆయన మరి మాట వింటలేదో మరి ఏం జరగట్లేదు. ఏ రకమైంది ఇప్పుడు కావాలంటే అప్పులు ఇస్తారు ప్రజలకి. ఏదో ఒకటి ఒకసారి 4 చేయలేము. ఓటు చేసుకుంటూ వెళ్తుంటే ప్రజల్లో నమ్మకం. అసలు లోగడ 14 నుంచి 19 దాకా చేసావు, చెప్పి ఏదైనా చేసావా? చేయలే. మళ్ళీ చెప్పావు, మళ్ళీ ఏమీ లేదు. చేస్తుంటే ఏదైనా నమ్ముతారు, అసలు చేయట్లేదు. అది ముందు ప్రజల్లో ఉంది. అది మాత్రం ఉంది. మనం ఏదో చెప్పుకుంటా పోయినా ప్రజల్లో మటుకు బాగా నాటుకుపోయింది. వాళ్ళు వాగడే ఏం చేయలేదు కదరా అంటే నిజమే. ఇప్పుడు ఏం చేయలేదు. ఇది అట్ట. ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేశారు కదా, కొత్త ఎలా జరిగింది? ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగా జనాలు వచ్చారా? బాగానే వచ్చారు. ఎలా ఉందండి స్పందన? జనాలు స్పందన బాగా ఉందండి. ఏది వచ్చిన వాళ్ళలో 1% కూడా కానివాడు ఉండోడు ఏదో అనుకోవట్లేదు. కానీ అట్లా ఏం వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు మామూలుగా కావాలని వచ్చిన వాళ్ళు, కానీ ఏదో చూద్దామని వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకో పార్టీ నుంచి వచ్చి రావాల్సిన అవసరం వాళ్ళకేంటి, అధికారంలో ఉన్నోళ్ళకి ఈ పార్టీకి రావాల్సిన అవసరం ఏముంటుంది? అదేం లేదు. కావాలని వచ్చిన వాళ్ళే కానీ ఏ తప్పు లేదు. బాగానే చేశారు. ఈ మీటింగ్ వల్ల ఏమన్నా పార్టీకి ప్లస్ అవుతుంటారా? ఒక్క మీటింగ్ వల్ల బుద్ధా అవుతా ఉంటుంది. చేసుకుంటా పోతే బీజేపీ వాజ్పేయి గారు ఎన్ని సీట్లు, ఇందిరాగాంధీ లాంటిది ఉంది. 2 సీట్లు ఆయనకి వచ్చినాయి. 2 చెప్పాడు, ప్రధాని అయ్యాడుగా. అంతే, ఏం చేస్తాం. రాబో రోజుల్లో వైసీపీకి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఉందండి, ఎప్పుడైనా ఉంది. ఇవాళ కాదు, ఇంకో రోజుకి ఎప్పటికి వచ్చినా. ఎందుకంటే ప్రజల్లో నాటుకుపోయింది వైసీపీ. ఆ జగను అనేవాడు నాటుకుపోయి ఉన్నాడు ప్రతి ఆత్మలోడు. ఎందుకనంటే చిన్నోడు కానించి అసలు చదువులోనే ఉంది కదా ఎంతో వ్యత్యాసం. కార్పొరేట్, నా పిల్లోడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు, నీ పిల్లోడు
పేదోడు పిల్లలు బోర్డు స్కూల్లో చదువుతున్నాడు, ఆడు ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నాడు. ఆడికి మన పిల్లవాడు వెళ్ళి అమెరికాలో ఉండాలి, ఆడు వద్దని కళ్ళకి అసలు టూర్ పెట్టే తెలవడం కూడా చెప్తున్నాడు. మళ్ళీ వచ్చే 10 ఏళ్ళు కూడా కలిసే పోటీ చేస్తాం జగన్మోహన్ రెడ్డి. ఏమంటే ఇప్పుడు ఈ వైసీపీలో ఉన్నామా మేమే అనుకోండి, మా నాయకులందరూ పోయినా ప్రజలు పోరండి ఏ పార్టీకి కూడా. వాళ్ళు 3 గెలిచినా 7 గెలిచినా వైసీపీ గెలిచినా ఇంకోటి గెలిచినా ప్రజాన్ని ఆడిని ఎవ్వడూ ఏం చేయలేదు. ప్రజాన్ని ఆడి ఉందండి, కొడుకున్నట్టు ఉంది అంతే తప్ప ఎప్పుడు లేవుతుందో లేవుతుంది నిద్ర. ఆ మాత్రం నిజం నాకు తెలిసి, నా అనుభవం చెప్తున్నా.